హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు, పలు జిల్లాల్లో మోస్తరుగా కురుస్తున్నటువంటి వర్షాలు, ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులు ఏంటి తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి గనుక వెళ్ళినట్లయితే, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో దక్షిణ కోస్తా అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. కోస్తా తీరాన్ని ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈదురుగాళ్లతో కూడినటువంటి భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అదేవిధంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా ప్రాంతాల్లో కుండపోతగా వర్షాలు నమోదవుతాయి. ఈ రోజు రాత్రికి ప్రస్తుతానికి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులు వీస్తున్నాయి. ఇక మధ్య తెలంగాణ జిల్లాలు అంటే తెలంగాణ పరిసర ప్రాంతాల్లోని హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. హైదరాబాద్లోని యూసఫ్గూడ, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజ్గిరి, జిహెచ్ఎంసీ, మణికొండ, చార్మినార్, ఓల్డ్ సిటీ, ఉప్పల్ ప్రాంతాల్లో 10 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. ఆదిబట్ల, గట్కేసర్, జిహెచ్ఎంసీ ప్రాంతాల్లో దాదాపుగా మనకి 12 నుంచి 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. రాయలసీమ జిల్లాలో కూడా ఈ రోజు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.